వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి కేంద్ర కార్యాలయాలు తరలి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే 13 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు సంబంధించి ఎకనామిక్ జోన్లో కార్యాలయాలు నిర్మించుకునేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరిపారు. ఇక ఆ పనులు కూడా సివిల్ వర్క్స్ కూడా టెండర్లు పిలిచి కాంట్రాక్టులకి అప్పగించారు. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి 123 సంస్థలు అమరావతి రాజధానికి రావాల్సి ఉంది. ఇప్పటికి ఒక 28 సంస్థలు పనులు ప్రారంభించాయి. మరికొన్ని సంస్థలు కూడా ఆసక్తి కనపరిచి ఈ ఏడాదే పనులు ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ప్రభుత్వాల లెక్కలు తేల్చే ఈ రాజ్యాంగ సంస్థ అమరావతి రాజధానిలో 2 ఎకరాల స్థలంలో కార్యాలయం నిర్మించుకునేందుకు ముందుకు వచ్చింది. ప్రతి రాష్ట్ర రాజధానిలో కాగ్కు సంబంధించి కార్యాలయం ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు ఖర్చులకు సంబంధించి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇవ్వడంతో పాటు ఆడిటింగ్ కూడా నిర్వహిస్తుంది. ప్రభుత్వంలో ఏవైనా లోపాలు ఉంటే చూపుతుంది. నిధులు దుర్వినియోగం అయితే బహిరంగంగా ప్రకటిస్తుంది. అలాంటి కార్యాలయం అమరావతి రాజధానిలో రాబోతా ఉంది. అది నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకులకి శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే కాగ్ కార్యాలయం కూడా రావడానికి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ నెలలోనే భూమి పూజ జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం దీనికి సంబంధించి కలుసుకుందాం.